ధ్వంసం చేసేసాడు. అప్పులు చేసి దానికి ఒక సంక్షేమం అని ఒక పేరు పెట్టి డబ్బులు వెదజల్లేశాడు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంటు 33,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఉంటే దాన్ని నేను అంటున్న మాట కాదు, ఇది వీడికి సిఎస్గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం నిన్న మాట్లాడుతున్న మాట. ఒక 2 ఏళ్ళు సిఎస్గా చేసి ఆయన అంటాడు, అన్నా ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేసి ఊరు చివర కట్టి అక్కడ రాజధాని కడతాడంట. అరే దౌర్భాగ్యుడా, నువ్వు 33,000 ఎకరాలంటే దాదాపు 1 టౌన్లో సగం అంత ఉంటుంది. అది దాన్ని నువ్వు తీసి రోడ్డు మీద గంపిడు మట్టిపోయేలా పోయావు. యూజ్లెస్ ఫెలో నువ్వు. రోడ్డు మీద రోడ్డు వేయడం పక్కన పెట్టు, రోడ్డు మీద బొక్కలో గంపిడు మట్టిపోయేలాడివి నువ్వు 33,000 ఎకరాలు ఉన్న స్టీల్ ప్లాంట్ తీసి అక్కడ పెట్టి ఇక్కడ రాజధాని కట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ కడతాడంట. కాబట్టి సరే, అది ముగిసిపోయిన అవసరం అనుకోండి, వాడిని వదిలేద్దాం.